పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా మద్దతు తెలిపింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎలాంటి ప్రాధాన్యతను కల్పించారనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఉన్నారు. మేడం చూడండి, గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు చాలా పెద్దపీట వేసిన పరిస్థితి. ఈరోజు మహిళా బిల్లు కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషం. 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లులు తీసుకురావడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటి నుంచి కూడా దీనికి మద్దతు ఇస్తూనే వచ్చారు. అదేవిధంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మహిళా లోకమంతా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళల హక్కుల కోసం, వారి రక్షణ కోసం చట్టసభలలో ధైర్యంగా పోరాడే హక్కును కల్పిస్తుంది ఈ మహిళా రిజర్వేషన్ అని తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలుసు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో, ఏ విధంగా మహిళా పక్షపాతి ప్రభుత్వంగా నడిపించారో అనేది మన అందరికీ తెలిసిన విషయం. అయితే ఏదైతే మహిళలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీసుకురావాలని ఆలోచించి ఆ రోజు మహిళలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా మహిళలకు 50% నామినేటెడ్ పనులలో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా సర్పంచ్ దగ్గర నుంచి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, ఏదైనా తీసుకున్నా వాళ్ళందరికీ కూడా 50 అబోవ్ కూడా పదవులు దక్కాయి. అదేవిధంగా మా ఒక డిప్యూటీ చైర్మన్గా ఒక మహిళకే స్థానం దక్కింది. అలాగే డిప్యూటీ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా ఒక మైనార్టీ మహిళకు స్థానం దక్కింది. ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 16 మంది మహిళా ఎమ్మెల్యేలు జగన్ గారికి స్థానం కల్పించారు. అదేవిధంగా దాదాపుగా 4 మంది జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మహిళా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% అబోనే మహిళలకు స్థానం కల్పించి మహిళలను రాజకీయంగా తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వాళ్ళను ఆర్థికంగా కూడా ఏవైతే మహిళల పేర్లతో సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ వాళ్ళకు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా 90% అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నారు. అదేవిధంగా అనేకమైన ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కానీ, వాలంటరీ ఉద్యోగాలలో కూడా 60% అబోనే మహిళలకు స్థానం ఇచ్చారు. అంటే ఈ రకంగా మహిళలను ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా సామాజికంగా మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం, ఏదైతే మహిళల భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదో పక్క రాష్ట్రంలో ఒక మహిళకు అన్యాయం జరిగితే అక్కడ జరిగిన అన్యాయాన్ని ఏ మహిళకు, ఏ ఆడబిడ్డకు జరగకూడదని ఆంధ్ర రాష్ట్రంలోకి ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలుపరిచే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే దిశ యాప్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ తక్షణమే ఎవరైతే మహిళకు ఆపద వస్తుందో వెంటనే వాళ్లకు అందుబాటులోకి వచ్చే విధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చి వితిన్ సెకండ్స్లోనే ఏదైతే ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకి యాక్షన్స్ తీసే విధంగా దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన విధాలుగా ఆలోచించి వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చూసుకుంటే నిన్న పార్లమెంటు సమావేశాలలో మనం ఏదైతే రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇచ్చామో, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుల మద్దతు చర్చలో ఎంపీ గారు శబరి మాటలు నిజంగా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని నేను తెలియజేస్తున్నా. ఎందుకు ఆమె జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో మహిళలకు బ్లాక్ డే అంట. అసలు మీరు ఆ మాట ఎట్లా అంటున్నారో ఎంపీ కానీ నాకు అసలు అర్థం కాలే. ఎందుకు మీరు ఒకసారి గమనించండి. బ్లాక్ డే అనేది ఎవరి రూలింగ్లో ఉండింది అనేది మీరు ఒకసారి గమనించుకోమంట.
అమ్మ శబరి గారు, మీరు 2014 నుంచి 2019 వరకు మీ పరిపాలనలో ఎవరి బ్లాక్ డే అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని అడిగినా కూడా చెప్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 22 నెలలుగా వస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు భద్రత ఇస్తున్నారు? ఎక్కడ మీరు మహిళలను కాపాడుతున్నారు? ఇప్పటికీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ మీరు రక్షణ కల్పిస్తున్నారని నేను శబరి గారికి అడుగుతున్నా. అమ్మ శబరి, నేను స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. మీకు సీఎం ఆఫీస్లో ఒక అధికారి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు, మిమ్మల్ని అవమానించాడు. ఆ అధికారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? నీకే ఒక ఎంపీగా మీకే భద్రత లేదు, మీకే రక్షణ లేదు, మీకే గౌరవం లేదు. ఇంకా సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వంలో గౌరవం దక్కుతుందా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా చూసుకుంటే మీ ముచ్చమరి మీ ప్రాంతంలోనే, మీ ఊరిలోనే 9th క్లాస్ చదివే అమ్మాయిని అత్యాచారం చేసి ముక్కలు నరికి నదిలో పడేస్తే ఈ రోజుకు ఆ శవాన్ని కూడా వెతికి తీసే పరిస్థితిలో మీరు లేరు. మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా మా జగనన్న రూలింగ్ గురించి? అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా జగనన్న పరిపాలన గురించి మీరు అడుగుతున్నారా అని నేను శబరి గారికి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే కూడా ఈరోజు మీ ప్రభుత్వం చేసే అన్యాయాలు కానీ, ఈరోజు మహిళల మీద చేసే దాడులు కానీ ఇప్పటికి కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మహిళల మీద అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా ఏమాత్రం మీరు యాక్షన్స్ తీసుకున్నారు? ఎక్కడ ఏం యాక్షన్స్ తీసుకోలేదే. మీరా మహిళలను గౌరవించేదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమినే గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నప్పుడు చంద్రబాబు కూటమి ఉన్నప్పుడు ఆయన మోడీ గారి బీజేపీ నాయకులు కానీ అదే కానీ ఈ జనసేన నాయకులు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను కూడా మీరు ద్వేషించారు. కానీ మీరేం మాట్లాడలేదే, అప్పుడు కూడా మీరేం మాట్లాడలేదే. ఇవన్నీ జరుగుతున్నా కూడా మీరు ఎక్కడ క్వశ్చన్ చేయరు. ఈరోజు మళ్ళీ మా జగనన్న మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తే మీరు వాటిని గురించి మాత్రం క్వశ్చన్ చేయడం ఏమన్నా మీకు ధర్మమా అని నేను శబరి గారిని అడుగుతున్నాను. మీరు ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఇంకా మీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడైనా సరే నేను శబరి గారిని కోరేది ఒకటే. ఈరోజు అక్కడ మోడీ గారి వాళ్ళ మదర్ను ఇన్సల్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మదర్ను ఇన్సల్ట్ చేశారు, ఎన్టీఆర్ గారి వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ను ఇన్సల్ట్ చేశారు. సో వాళ్ళందరి తరపున మీరు వచ్చి మీ ప్రభుత్వం తరపున మీరు వచ్చి క్షమాపణ చెప్తే అప్పుడు మీరు ఏదన్నా కానీ మీ క్వశ్చన్ చేసే రైట్స్ మీకు ఉంటాయని ఈ సందర్భంగా శబరి గారికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వము మా జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వము, అదే ఈ ప్రభుత్వం మహిళా కక్షపాతి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి పార్లమెంట్లో మహిళా బిల్లుకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు తెలుపుతూనే అదే సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తమపై చేస్తున్న విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు కావచ్చు, అర్హత కానీ టీడీపీ నేతలకు లేదని ఏదైతే చెప్తున్నారు. అలాగే ఏదైనా సరే కూడా వైఎస్ఆర్సీపీని విమర్శించాలంటే కనుక గతంలో జరిగిన పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం మహిళలకు జరుగుతున్న దారుణాల మీద టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివాతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.